హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక బ్రైడల్ సెట్ అయితే ప్రిపేర్ చేద్దాము. సో దానికి కావాల్సినవి ఏంటి అనేది ఫస్ట్ చూద్దాము. సో పర్పుల్ కలర్ 2 కట్ బ్యాంగిల్స్ 2 అండ్ 4 కట్ బ్యాంగిల్స్ 4 అండ్ 6 కట్ బ్యాంగిల్స్ 12. తర్వాత 3 mm సిరామిక్ కుందన్స్, 6K ఐ షేప్ కుందన్స్ అండ్ పర్పుల్ స్క్వేర్ కుందన్స్ అండ్ పర్పుల్ కలర్ థ్రెడ్. సో మొత్తం ఈ కంప్లీట్ సెట్ అంతా కూడా పర్పుల్ కలర్లోనే ఉంటుంది. సో అందుకే ఓన్లీ పర్పుల్ కలర్ ఒకటే. ఇక్కడ పర్పుల్ అండ్ సిరామిక్ కుందన్స్ మాత్రమే యూజ్ చేస్తాము, ఇంకా వేరేవేవి యూజ్ చేయము. సో ఈ ఒక్క కలర్లోనే అడిగారు క్లయింట్, సో అందుకే ఈ ఒక్క కలర్లోనే చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేద్దాము. సో థ్రెడ్ ర్యాపింగ్ చేసిన తర్వాత డిజైన్ అయితే చేద్దాము. సో ఫస్ట్ థ్రెడ్ ర్యాపింగ్ చేద్దాము. సో థ్రెడ్ ర్యాపింగ్ కంప్లీట్గా చూపించడానికి వీడియో మొత్తం లెంతీ అయిపోతుంది. సో అందుకే నేను థ్రెడ్ ర్యాపింగ్ అనేది వీడియోలో స్కిప్ చేస్తున్నాను. ఈ మొత్తం థ్రెడ్ ర్యాపింగ్ మీకు ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీ కావాలి అనుకుంటే నా స్టార్టింగ్ ఛానల్ వీడియోస్ అయితే చూడండి, అందులో థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేయాలి అనేది అయితే నేను క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఫస్ట్ అయితే వీటన్నిటికీ థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేద్దాము. థ్రెడ్ ర్యాపింగ్ అంతా అయిపోయింది బ్యాంగిల్స్కి. సో మొత్తం బ్యాంగిల్స్కి ఇలా పర్పుల్ కలర్ తోటి థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేసేసాను. నెక్స్ట్ బ్యాంగిల్ డిజైన్ అయితే చేద్దాము. ఫస్ట్ 4 కట్ బ్యాంగిల్స్, 3 mm రౌండ్ సిరామిక్ కుందన్స్ అండ్ పర్పుల్ కుందన్స్ అయితే తీసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు స్క్వేర్ షేప్ పర్పుల్ని డైమండ్ షేప్లో అరేంజ్ చేసుకొని తర్వాత 2 సిరామిక్ 3 mm రౌండ్ కుందన్స్ అయితే ఇలా ప్లేస్ చేసుకోవాలి. నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా, సో అలా ప్లేస్ చేసుకోవాలి. మొత్తం ఇలానే బ్యాంగిల్ అంతా కూడా చేసుకోవాలి. సో బ్యాంగిల్ అంతా చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో మనకు అలాంటివి 4 బ్యాంగిల్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ 2 కట్ బ్యాంగిల్స్ అండ్ 6K ఐ షేప్ కుందన్స్, అగైన్ పర్పుల్ స్క్వేర్ షేప్ కుందన్స్ అండ్ అగైన్ 3 mm రౌండ్ షేప్ కుందన్స్. ఈ 3 తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా ఈ 6K ఐ షేప్ సిరామిక్ కుందన్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి. వాటికి అటు ఇటు ఇలా 3 mm రౌండ్ కుందన్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి. తర్వాత డైమండ్ షేప్లో అగైన్ ఈ స్క్వేర్ షేప్ పర్పుల్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇదే మళ్ళీ అగైన్ రిపీట్ అవుతుంది. 6K ఐ షేప్ కుందన్స్ అండ్ 3 mm రౌండ్ కుందన్స్ తోటి ఈ డిజైన్ నెక్స్ట్ అలానే కంటిన్యూ అవుతుంది. అంటే ఇలా ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసుకొని దాన్ని 2 ఫ్లవర్స్కి మధ్యలో ఇలా డైమండ్ షేప్లో అయితే అరేంజ్ చేసుకోవాలి పర్పుల్ కుందన్ని. సో ఇది చేసుకున్న తర్వాత B7000 గ్లూ తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసామో 6K వాటి మీద ఈ 3 mm రౌండ్ స్టోన్ అయితే మళ్ళీ ప్లేస్ చేయాలి. సో మొత్తం ఇలానే బ్యాంగిల్ అంతా చేస్తే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటాయి 2 బ్యాంగిల్స్. సో ఇప్పుడు మనకి కంప్లీట్గా బ్యాంగిల్ డిజైన్స్ అయితే అన్నీ అయిపోయాయి. సో వీటిని పేరప్ అయితే చేద్దాము. అంటే ఒక హ్యాండ్కి ఎలా ఉంటుంది అనేది అయితే నేను చూపిస్తాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఒక హ్యాండ్కి అయితే బ్యాంగిల్స్ని అరేంజ్ చేశాను. సో ఇలా చూడండి, ఈ పర్పుల్ మధ్యలో మనము 6 కట్ తీసుకున్నాం కదా, సో అవైతే ప్లెయిన్గానే కావాలి అని చెప్పారు. సో ఇలా అయితే లుక్ వస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే మధ్యలో గ్రాండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అంటే మధ్యలో కొంచెం హెవీ బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇలానే కావాలని చెప్పారు. సో ఈ డిజైన్ ఈ పర్పుల్ బ్రైడల్ సెట్ మీకు ఎలా అనిపించింది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మీకు కూడా ఆర్డర్స్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు వీడియోలో నేను జస్ట్ 4.5 minutes ఆర్ 5 minutes చూపిస్తున్నానే కానీ చేయడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈవెన్ మీలో ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే డిజైన్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి డిజైన్స్ ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.